అందరికీ నమస్కారం. ఈరోజు మనం పచ్చని కొండలు, ప్యూర్గా కనిపిస్తున్న అడవిలు, అలాగే ప్రకృతి అందాల మధ్య జీవిస్తున్న గిరిజనుల జీవితాన్ని చూడబోతున్నాం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సాగిపోతున్న ఈ జీవనం ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సామలు, కొర్రలు, రాగులు, కందులు, కొండ పొలలో పండించిన ధాన్యం. గిరిజనుల జీవనానికి కొండ ప్రాంతంలో మా గిరిజనులు చాలా రకమైన పంటలు పండిస్తారు. కొండల మధ్య నుంచి పొద్దున్నే సూర్యుడు ప్రకృతిని గౌరవిస్తూ సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వారి ప్రత్యేకత. ఈ అందమైన ప్రకృతిలో తెల్లని పక్షులు ఎగురుతుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు ఆధారమైన జీవితం గడుపుతారు. ఉదయం సూర్యోదయంతోనే పనులను మొదలెడతారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పనులు చేస్తూ ఆనందంగా జీవిస్తారు. పొలంలో పని చేయడం, పశువులను చూసుకోవడం, అడవిలో లభించే సహజ నరులను ఉపయోగించడం వారి దైనందిన జీవితంలో భాగం. ప్రకృతితో మమేకమై గిరిజనుల గొప్ప లక్షణం. గిరిజనుల ఆహారం సహజ సిద్ధంగా ఉంటుంది. అడవిలో దొరికే ఆకుకూరలు, కందమూలలు, చిరుధాన్యాలతో ఆరోగ్యమైన వంటకాలు తయారు చేస్తారు. కొండల మధ్య నుంచి ప్రవహిస్తున్న ఊటవాగు నీరు ఎంత మంచిగా పారుతున్నాయో. కొండల మధ్య దాగి ఉన్న అందమైన ప్రపంచం. ఆ ప్రపంచంలో చిన్న చిన్న కొండ పొలాల్లో చిరుధాన్యపు గిరిజన పంటలు, చల్లని గాలి, ప్రశాంతమైన జీవనం ఎంతో బాగుంది కదా.
గిరిజన సంస్కృతి ఎంతో గొప్పది. పండగలు, జాతరలు, హృదయ నృత్యాలు వారి జీవితంలో ముఖ్యమైన భాగం కాపాడుకుంటూ వస్తున్నారు. మా ఆచారాలను తరాలుగా ఉంటుంది. కొండలు, అడవులు, వాగులు, పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ గిరిజన జీవితానికి మరింత అందంగా మారుస్తాయి. ప్రకృతిని ప్రేమిస్తూ సంరక్షిస్తూ జీవించే ఈ జీవన విధానం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రకృతి ఒడిలో సాగుతున్న ఈ గిరిజన జీవితం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీలో కొత్త వారు ఎవరైనా వీడియో చూసినట్లయితే కువీ ట్రైబ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మళ్ళీ మరొక అందమైన వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బై బాయ్.